45 డిగ్రీల టెంపరేచర్స్ దాటడం వాతావరణం. అంతను భూగోళం యొక్క టెంపరేచర్ కూడా 1.5 పెరగటం. పసిఫిక్ మహాసముద్రం మీద 3.5 నుంచి 6 డిగ్రీస్ టెంపరేచర్స్ పెరగటం. మనం ప్రకృతి వనరుల్ని తవ్వటం అవసరమైన మేరకు దవ్వుకోవాలి. కానీ కొద్దిమంది క్యాపిటలిస్టుల మల్టీనేషనల్ కంపెనీల ఆదాయాలు పెరగటం కోసం ప్రకృతి విధ్వంసం చేస్తూ ఉన్నారు. అది గ్యాసు, ఖనిజ నిక్షేపాల పేరుతోని, గ్యాసు ఇంధన వనరుల పేరుతోని, లేకపోతే ఖనిజ వనరుల పేరుతోని ప్రకృతిని, పర్యావరణాన్ని, చెట్లని, గుట్లని, పుట్లని, మట్టిని అన్నిటినీ దొబ్బేసి దొబ్బకపోయినట్టుగా దొంగలు, డెకాయిడ్ బ్యాచ్లు, దారి దోపిడి దొంగల కంటే దొంగలు దొంగతనం చేస్తే ఆ ఇంట్లోనే నష్టం జరుగుతుంది. డెకాయిడ్ బ్యాచ్ ఎవరైనా చేస్తే ఆ డెకాయిట్లు కావిలి కాసే రోడ్లో డబ్బులు ఉన్నోళ్ళు, బంగారం ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళ మట్టిగా దోసుకొని పోతారు. ఈ పాలక ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, మన దేశమనే కాదు ప్రపంచమైనటువంటి పాలక ప్రభుత్వాలు అవినీతి పరులైనటువంటి పాలకుల వల్ల దేశానికి ముందు చూపు లేనటువంటి పాలకుల వల్ల ఈ దేశంలో ఎట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో అందుకోసమే ఈ ప్రకృతి వనరులు విధ్వంసం చేస్తూ ఉంటే వాళ్ళకి ఒత్తాసు పలికే ఒక కార్యక్రమం నడుస్తూ ఉంది. అందులో భాగంగానే ఇట్లాంటి ఎల్నినాలు వస్తూ ఉన్నాయి. ఎల్నినో అంటే ఎక్కువ తుఫాన్లు వస్తాయి. ఎల్నినా అంటే ఎల్నినో అంటేనేమో అసలు వర్షాలు రావు, వచ్చినా కూడా నామమాత్రంగా వస్తాయి. ఎల్నినా అంటే అతివృష్టి. ఎల్నినా అంటే అతివృష్టి, ఎక్కువ వర్షాలు పెద్ద ఎత్తున వస్తాయి. ఎల్నినో అంటే అదొక దేశానికి సంబంధించినటువంటి జాలర్లు పెట్టారు. డిసెంబర్లో వాళ్ళ ప్రాంతంలో తుఫాన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి పెట్టారు. వాళ్ళు జాలర్లు వేటకు వెళ్తారు. దానికి ఎల్నినో అంటే బాలుడు అని అర్థం. క్రిస్మస్ మాసం కాబట్టి, క్రిస్టియన్ దేశం కాబట్టి బాలుడు అంటే యేసుక్రీస్తు చిల్డ్రన్గా జన్మించినటువంటి మాసం అది, పిల్లాడికి. అందుకోసం బాలుడు అని పేరు పెట్టారు. సో అది పరిస్థితి. తుఫాన్లు, అదే వర్షాలు లేకపోయే పరిస్థితి. ఇక మరి ఎల్నినా అంటే బాలిక అనేది అర్థం వాళ్ళ భాషలో. సో దానికి సంబంధించి వచ్చినప్పుడు అతివృష్టి అంటే వర్షాలు విపరీతమైనటువంటి వర్షాలు పడే కార్యక్రమం. ఇది ప్రకృతి సమతుల్య మొక్కల నుంచే ఉన్నది. సో మనం పర్యావరణం మీద కూడా చాలా వీడియో చేసుకుంటూ వస్తాను, ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిపించుకుంటూ వస్తాను. సబ్జెక్టు, స్క్రిప్ట్లు మనకి అందుబాటులో ఉంటే మరింత సమాచారం రాసుకొని ఒకటిగా చదువుకొని, 1-2 సార్లు అదనంగా చదువుకునే ప్రయత్నం చేస్తే ఆ విధంగా ముందుకెళ్తాను. సో ప్రకృతికి ఇట్లాంటి బీభత్సాలకు ప్రకృతి పరిష్కారం చూపించాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకోండి. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 18%, కానీ నీటి వనరులు 4% అందుబాటులో ఉన్నాయి. సో నీతి ఆయోగ్ వాళ్ళ అంచనా ప్రకారం సుమారు 60 కోట్ల మంది ప్రజలు ఎప్పటికే నీటి ఒత్తిడిలో ఉన్నట్టుగా పరిస్థితి తెలియజేస్తూ ఉంది. వాతావరణ మార్పుల ప్రభావం, ఒత్తిడి పెరుగుతూ ఉంది. సాంప్రదాయ నీటి సంరక్షణ పద్ధతుల వైపు వెళ్ళాలి. చెరువులు, కుంటలు, వర్షపు నీటిని సేకరించి భూగర్భ జలాలను పెంచుకోవటం, స్టోరేజ్లు పెంచుకోవటం ప్రయత్నం చేయాలి. సో నీటి నిర్వహణ, భూసార పరిరక్షణ, సామూహిక వనరుల సంరక్షణ వాటి వైపు వెళ్ళాలి. చెరువులు, కుంటలను కాపాడుకోవాలి, చెక్ డ్యాములు కట్టుకోవాలి, ఆనకట్టలు కట్టుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యాలు.